ఆడ రోడ్ పేసు గుడిసెలు వేసిన వరకు గుడిసె వేసిన కానీ మొత్తం 2.5 ఎకరాలు 1000 ఫీట్లు ఉంటుంది అంతేగా. సూర్యాపేట టు ఖమ్మం హైవే, హైదరాబాద్ కూడా వెళ్తుంది 200 ఫీట్ల హైవే. ఇక్కడ సర్వీస్ రోడ్డు లేదు. హోటల్స్కైనా బంకుకైనా 2-3 కలిసి కూడా షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే హైవే ఫ్లాట్గా ఉంది, ఫేసింగ్ ఎక్కువ ఉంది. దాదాపు 1500 ఫీట్లు వస్తుంది 2.5 ఎకరాలు. రైతు దగ్గరే ఉంది. ఎకరం 2 కోట్లు చెప్తారు. ఈ నుంచి హద్దు, ఈ బైక్ కనిపిస్తుంది ఈ నుంచి హద్దు, వెనక కనిపించే ఆ తాడి చెట్లే హద్దు. ఇక్కడి నుంచి ఆ వెహికల్స్ పోయేదాకా ఉంటుంది. దాదాపు 1500 ఫీట్లు ఉంటుంది హైవే ఫేసింగ్. ఎక్సలెంట్ బిట్టు. 4-5 అయినా షేర్ చేసుకోవచ్చు. హైవేకి ఇక్కడ సర్వీస్ రోడ్ లేదు. ఎంత పెద్ద హోటల్ అయినా బంక్ అయినా ఏ బిజినెస్కైనా అనుకూలంగా ఉంది. చాలా బాగుంది. రైతు దగ్గరే ఉన్నది. ఇది 200 ఫీట్ హైవే. ఖమ్మం నుంచి టువర్డ్స్ సూర్యాపేట టు హైదరాబాద్. డబ్బులకు తగ్గట్టు హైవే ఫేసింగ్ ఉంది. డబ్బులకు తగ్గట్టు హైవే ఫేసింగ్ ఉంది. నాకు తెలిసి ఈ మధ్యన చూసిన ప్రాపర్టీస్లో ఇది మంచి హైవే ఫేసింగ్ ఉన్న ల్యాండ్. క్షణం కూడా ఆలోచించిన అవసరం లేదు. డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది. ఇదంతా ఇది హైవే కూడా ఫ్లాట్గా ఉంది. పెద్ద మట్టి కూడా పోవడం లేదు. చుట్టుపక్కల వెంచర్స్, హోటల్స్, విలేజ్ కూడా నియర్ బై ఏరియాలో ఉంది. సూర్యాపేటకు బస్ స్టాండ్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. మంచి కమర్షియల్ ప్రాపర్టీ. భూమిలో కూడా ఫుల్ వాటర్ సదుపాయం కూడా మంచిగా ఉంది. ఇక్కడ వాటర్ స్కార్సిటీ లేదు. ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి కేసీఆర్ నీళ్లు రాకముందు నుంచి కూడా ఇక్కడ మంచి నీటి సదుపాయం ఉన్న ఏరియా, గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా. వాటర్ స్కార్సిటీ లేదు. హైవేకు మంచి ఫ్లాట్గా ఉంది. కొంచెం ఇక్కడ మధ్యలో అవి వాటర్ పైప్స్ వేసుకొని దాని నుంచి మట్టి చేసుకుంటే అన్ని వ్యాపారాలు మనం నడిపించుకోవచ్చు. ఆ టవర్ వరకు వద్దు. ఎక్కడి వరకు? ఇది వరకు. ఓకే, బాగుంది.